హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. అందరూ మంచి స్కోర్ చేయాలని అనుకుంటున్నాను. 10th క్లాస్ తర్వాత నెక్స్ట్ ఏంటి? నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. ఎందుకంటే 10th తర్వాత మీరు తీసుకునే డిసిషన్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీ కెరీర్ డిఫరెంట్గా ఉండాలంటే మీరు ఏం చదవాలి ముందే ఒక క్లారిటీ ఉండాలి. 10th తర్వాత ఇంటర్ చదవాలా, పాలిటెక్నిక్ చదవాలా, లేకపోతే ఐటీఐ చదవాలా, ట్రిపుల్ చదవాలా, ఏదైనా అకేషనల్ కోర్స్ చేయాలా అనేది చాలా మంది స్టూడెంట్కి ఏం చదవాలి, ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఉండదు. అసలు ఏది సెలెక్ట్ చేసుకుంటే మీ కెరీర్ బాగుంటుంది? మీ మనసులో 3 క్వశ్చన్లు రన్ అవ్వాలి. మీకే అర్థమవుతుంది. నెంబర్ 1, నువ్వు ఎందుకోసం చదవాలనుకుంటున్నావు? నెంబర్ 2, నీకు ఏ విషయం ఇంట్రెస్ట్ కలిగిస్తుంది? నెంబర్ 3, నువ్వు ఎందులో గుడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలవు? ఈ 3 క్వశ్చన్స్కి మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. మీ ఇంట్రెస్ట్ని మీ కెరియర్గా మార్చుకోవాలనుకుంటే నువ్వు ఏం చేస్తే సాటిస్ఫైడ్ అవుతావు? నీకు ఎక్కువ మార్కులు వచ్చాయని కాకుండా నీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకో ఫస్ట్ నువ్వనేది. అందులో నీ కెరీర్ బిల్డ్ చేసుకోండి. ఎవరో ఏదో చెప్పారని ఇంటర్మీడియట్ కానీ, పాలిటెక్నికల్ కానీ, ఐటీఐ కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, అకేషనల్ కోర్సులో ఏమైనా చేరడం కానీ మీ కెరియర్ని పాడు చేసుకోకండి. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. నేను కొంతమంది లెక్చరర్స్ కావచ్చు, టీచర్స్ కానీ కలిసి మీరు ఏది తీసుకుంటే బెస్ట్, మీ కెరియర్ గ్రో అవుతుంది, ఇలాంటివన్నీ లెక్చరర్స్ని అడిగి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ నిర్ణయం మీరే తీసుకోవాలి. అందులో కొంతమంది 10th క్లాస్ విద్యార్థులు నాకు కామెంట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా 10th క్లాస్ చదివే పేరెంట్స్ కావచ్చు, ఈ వీడియో అనేది షేర్ చేయండి. 10th క్లాస్ విద్యార్థులకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ముందుగా ఇంటర్మీడియట్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ 2 years కోర్సు. మీకు ఫ్రీగా ఇంటర్మీడియట్లో ఎడ్యుకేషన్ కావాలనుకుంటే మీరు ఒక ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఆ ఎగ్జామ్ వచ్చేసి ఏపీఆర్జేసి, అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. అందులో సీటు వచ్చిందంటే మీకు ఫ్రీగా మంచి కాలేజీలో ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. అసలు ఇంటర్మీడియట్లో ఏ బ్యాచ్లు, ఏ గ్రూపులు ఉంటాయి? సైన్స్, కామర్స్, ఆర్ట్స్, ఈ 3 గ్రూపులు ఉంటాయి. ఓట్లలో సైన్స్ వచ్చేసి ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవి 3 సబ్జెక్టులు ఉంటాయి దీంట్లో. దీని తర్వాత బీటెక్ కానీ, బీఎస్సీ కానీ, ఎంఎస్సి, పిహెచ్డి ఇలాంటివి మీరు చేసుకోవచ్చు. ఇక బైపీసీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ. దాని తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ, మెడిసిన్ సైడు, ఎగ్జాంపుల్కి బయోటెక్నాలజీ, బయోమెడిసిన్, బీ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్స్, ఎంబీబీఎస్. ఈ మెరిట్ బట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇక కామర్స్, సిఈసి, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సివిక్స్. ఆ తర్వాత బీకామ్, ఎంబీఏ, బ్యాంకింగ్ జాబ్స్కి ప్రిపరేషన్ అవ్వాల్సి ఉంటుంది మీరు అనేది. ఆ తర్వాత ఆర్ట్స్, ఎంఈసి, మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. మీరు అనేది ఇంటర్ తర్వాత సిఏ చేయాలనుకుంటే చార్టెడ్ అకౌంట్, మీరు అనేది ఎంఈసి చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత హెచ్ఈసి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. బిఏ, ఎంఏ, బిజినెస్ సైడ్ కావచ్చు, మార్కెటింగ్ సైడ్ కావచ్చు, ఇలా ఉంటాయి. ఇంటర్లో ఏ గ్రూప్ అయినా కూడా 2 లాంగ్వేజెస్ కామన్గా ఉంటాయి, తెలుగు, సాంస్క్రిట్. ఈ రెంట్లో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ కామన్. ఇలా 2 సబ్జెక్టులు కామన్గా ఉంటాయి. మిగతా సబ్జెక్టులన్నీ దానికి సంబంధించి ఉంటాయి. మీకు ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువ నాలెడ్జ్ ఉందో ఆ సబ్జెక్ట్ పైనే మీరు ఫోకస్ చేయండి. ఇంకా నెక్స్ట్ పాలిటెక్నిక్. దీనికి కూడా పాల్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్కి మంచి ర్యాంక్ అని వస్తే గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుంది. లేదంటే మీ ర్యాంక్ బట్టి ప్రైవేట్ కాలేజీలో ఫీజు కట్టి చదువుకోవాల్సి ఉంటుంది. ఈ పాలిటెక్నిక్ వచ్చేసి 3 years కోర్స్ ఇది. గ్రూప్స్ వచ్చేసి కొన్ని పర్టికులర్ కాలేజీలలో కొన్ని బ్రాంచ్లు మాత్రమే ఉంటాయి. అవి కూడా మంచి బ్రాంచ్లు అని మనం చెప్పుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్, ఇది చాలా మంచి కోర్స్ అనుకోవచ్చు. మీకు మిషన్ ఎలా తయారు చేయాలి, మిషన్ డిజైనింగ్ కానీ, ఫిట్టింగ్ కానీ ఎలా చేయాలి, ప్రొడక్షన్ గురించి వీటిలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. ఈ కోర్స్ కూడా మంచి కోర్స్ అనుకోవచ్చు. 3 years కంప్లీట్ అయిన తర్వాత చాలా కంపెనీస్ రకరకాల కన్స్ట్రక్షన్ వర్క్, లేదా బిల్డింగ్ డిజైనింగ్, బిల్డింగ్ మెటీరియల్స్, బిల్డింగ్ ప్లాన్, ఇలాంటివన్నీ మీరు చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎక్కువ ఎలక్ట్రికల్ సిటీ ట్రాన్స్మిటర్ గురించి ఉంటుంది. టోటల్గా ఎలక్ట్రిసిటీ గురించి క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. కరెంట్ లేకుండా మనం ఉండలేం కదా, అందుకే ఈ ఎలక్ట్రికల్ కోర్స్కి అంత మంచి డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఐటీ సెక్టర్ రోజు రోజు చూస్తున్నారు కదా, కంప్యూటర్ సాఫ్ట్వేర్లకు సంబంధించిన కోర్స్ ఇది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, కోడింగ్, సాఫ్ట్వేర్ డెవలపర్, బేసిక్ అప్లికేషన్స్, గేమ్స్ డెవలపర్, యాప్స్ డెవలపర్, ప్రోగ్రామింగ్, ఇలాంటి వాటిపైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ మీకు బెస్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఆల్ టైప్స్ ఆఫ్ ఆటోమొబైల్స్ గురించి ఈ కోర్సులో ఉంటుంది. ఇంకా కొన్ని ఉన్నాయి, ట్రిపుల్ ఈ, ఐటీ, బయోటెక్నాలజీ, కెమికల్, అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్, బయోమెడికల్,
మైనింగ్, టాక్స్‌ఫైర్ టెక్నాలజీ, పెట్రోలియం, మ్యానుఫ్యాక్చరింగ్ లాగి, లెదర్ టెక్నాలజీ, ఫైబర్ టెక్నాలజీ, ప్లాస్టిక్, పెట్రోలియం. ఇక ఈ పాలిటెక్నికల్‌లోనే కొన్ని అదర్ కోర్స్ ఉన్నాయి. బ్యూటీ, కాస్మెటిక్స్, జ్యువెలరీ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ ఇలాంటివి ఉన్నాయి. మీకు టాలెంట్ ఉంటే ఈ వర్గంలో కూడా మీరు రానియచ్చు. ఈ బ్రాంచ్ ఉంటాయి పాలిటెక్నిక్‌లో. టాప్ స్టూడెంట్ అయితే 3 ఇయర్స్ అవ్వంగానే కొన్ని కంపెనీ వాళ్ళు జాబ్ ఆఫర్స్ ఇస్తారు. లేదనుకుంటే మీరు నెక్స్ట్ బీటెక్ చేరవచ్చు. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ కొంచెం కష్టంగా ఉంటుంది. అదే సెకండ్ ఇయర్‌లో మీకనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మీరు బీటెక్ చేయాలనుకుంటే ఇంకా ఈజీ అవుతుంది మీకనేది. అదే ఇంటర్ చేసి బీటెక్ వెళ్ళే వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే పాలిటెక్నికల్ వాళ్ళకి ల్యాబ్ ఎక్స్‌పీరియన్స్ గాని, సెమిస్ట్రీ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది వాళ్ళకనేది. అందుకే పాలిటెక్నిక్ వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. ఇది కూడా మంచి రంగమే అనుకోవచ్చు. ఇది కూడా 3 ఇయర్స్ కోర్స్. దీనిలో వచ్చేసి ఫిట్టర్, కంప్యూటర్, సివిల్, డ్రాప్‌మ్యాన్, మెకానికల్‌లో వచ్చేసి రేడియో, టీవీ, మోటార్ రిపేరింగ్, డీసీమ్, ఎలక్ట్రికల్స్, ప్లంబర్, సర్వేయర్, మిషర్‌మ్యాన్స్, వెల్డర్, ఫైర్‌మ్యాన్, కుక్కరీ, పెయింట్ టెక్నాలజీ, పారామెడికల్, డీఎల్ఎంటీ, డీహెచ్ఎఫ్ఎం, డీఓఏ, డీడీటీ, హెల్త్ ఇన్స్‌పెక్టర్. వీటిలో మీకు ఏ టాలెంట్ ఉందో దాన్ని బట్టి మంచి డిసిషన్ తీసుకోవచ్చు మీరనేది. ఈ ఐటీఐలో చదివేది తక్కువ శాతం. వర్క్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. వీటిలో ఏ కోర్స్ గురించైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజీలకు వెళ్ళి ఆ కోర్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ కనుక్కోండి. లేదంటే గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని సెర్చ్ చేయండి. దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకనేది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టర్మ్ కోర్స్. ఈ షార్ట్ టర్మ్ కోర్స్ వచ్చేసి ఇది గాని మంచి కోర్స్ అని చెప్పవచ్చు. కానీ బేసిక్‌గా మీకు జాబ్ కావాలంటే పాలిటెక్నికల్, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఇలా ఉండాలి కాబట్టి ఈ కోర్స్ అనేది మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా, బీటెక్ అయిపోయిన తర్వాత కూడా, పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత కూడా, ఇంటర్ అయిపోయిన తర్వాత కూడా ఈ కోర్సులు మీరు చేయొచ్చు. వీటిలో వచ్చేసి వెబ్ డిజైనింగ్, ఎడిటింగ్, టాలీ, మల్టీమీడియా కోర్సులు, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గురించి, ఇంటర్నెట్ గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి, ఈ కంప్యూటర్‌కి సంబంధించిన కోర్సులు అనేది ఎక్కువ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ గాని ఉంటే మీరు చేయవచ్చు. నా సజెషన్ వచ్చేసి వీటికనేది తక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్ కోర్సులు కాబట్టి మీరనేది ఇంటర్, పాలిటెక్నికల్, డిగ్రీ, బీటెక్ చదివిన తర్వాత కూడా ఈ కోర్సులనేది మీరు చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఐటీ, రాజీవ్ గాంధీ యూనివర్సల్ నాలెడ్జ్ టెక్నాలజీ. ఇది వచ్చేసి 6 ఇయర్స్ కోర్స్ ఇది. 10థ్ నుంచి బీటెక్ అయిపోయేదాకా ఈ కోర్స్ ఉంటుంది ఒకటే దిక్కున. మీరు 10థ్‌లో గాని మంచి మార్కులు గాని వస్తే వీటిలో సీట్ రావడం జరుగుతుంది. మొత్తం ఫ్రీ అనుకోవచ్చు మీకనేది. మీరనేది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. ఆ ఎగ్జామ్‌లో గాని మెరిట్‌ని బట్టి అడ్మిషన్ మీకు రావడం జరుగుతుంది. ఆ కాలేజీలలో పీయూసీ 1, పీయూసీ 2 ప్రీ యూనివర్సల్ కోర్సెస్ 1 ఆర్ 2 బ్యాచెస్ ఉంటాయి. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఒక బ్యాచ్, బీటెక్ 4థ్ ఇయర్స్ ఒక బ్యాచ్ లాగా పరిగణించవచ్చు. వీటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి మంచి మార్కులు వచ్చిన తర్వాతనే ఈ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి. ఇవి కాకుండా 10థ్ అయిపోయిన విద్యార్థులు కొన్ని డిఫరెంట్ వేలో ఎంచుకోవచ్చు. అవేంటంటారా? ఫోటోగ్రాఫర్, యాక్టర్, స్పోర్ట్స్ మ్యాన్. ఇవి అవ్వాలంటే స్టడీ పరంగా తక్కువ ఉంటుంది. కానీ ఇంట్రెస్ట్ మరియు ప్యాషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా అని చదవకండి చెప్పడం లేదు. చదవండి. మీకు ఏ వర్గంలో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఎంచుకోండి. కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం. పాలిటెక్నికల్ చేరితే సబ్జెక్ట్‌తో పాటు మంచి నాలెడ్జ్ వస్తుంది. పాలిటెక్నిక్ చాలా ఈజీగా ఉంటుందంటున్నారు కదా! చదివే స్టూడెంట్‌కి ఏదైనా ఈజీనే. ఇంటర్ నుంచి వెళ్ళిన స్టూడెంట్ బీటెక్ 4 ఇయర్స్ చదవాలి. అదే పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిన స్టూడెంట్ వచ్చేసి 3 ఇయర్స్ మాత్రం చదవాలి. అదే పాలిటెక్నిక్ చేసిన స్టూడెంట్ డైరెక్ట్‌గా సెకండ్ ఇయర్‌లోకి వెళ్ళొచ్చు. ఎలా చేసినా అకాడమిక్ ఇయర్ ఒకటే. పాలిటెక్నిక్ కోర్స్‌తో కంపేర్ చేస్తే ఇంటర్ అనేది కొంచెం తక్కువ. పాలిటెక్నికల్ చదివిన వెంటనే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇంటర్ గాని చదివితే గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి మనం అనేది. ఇక్కడ నేను ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అని చెప్పడం లేదు. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదే చేయండి. నా సజెషన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు కదా! వాళ్ళు పాలిటెక్నికల్ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. అది కూడా 100% ఎఫెక్ట్ పెట్టి నేను బాగా చదువుతాను, నేను హార్డ్ వర్క్ బాగా చేస్తాను అంటేనే పాలిటెక్నికల్ చేరండి. ఆ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ జాయిన్ అవ్వండి. లేదంటే జాబ్ వస్తే జాబ్ చేసుకోండి. అలాగే ఇంటర్మీడియేట్ వాళ్ళు కూడా బీటెక్ ఆర్ డిగ్రీ చేరవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరో చెప్పారని మీ డిసిషన్ మీరే తీసుకోండి. అలాగే మీ తల్లిదండ్రుల డిసిషన్ కానీ, మీరు ఏం చేయాలనుకుంటున్నారో
మీ సీనియర్స్ ఉంటారు కదా! వాళ్ళని తెలుసుకోండి. ఈ కోర్స్ మంచిదా? కాదా? మీకనేది ఫ్యూచర్‌లో ఏమైనా మంచి వేకెన్సీ ఉన్నాయా? జాబ్స్ ఉన్నాయా? ఇలాంటివన్నీ కనుక్కొని మీరు మంచి కోర్స్ చేయండి. ఒకటికి 10 సార్లు ఆలోచించండి. మీరొక బ్రాంచ్ తీసుకున్న తర్వాత వద్దురా బాబు అనుకోకూడదు. మనం ఖచ్చితంగా బాగా చదవాలనుకునే ఆ బ్రాంచ్‌కి వెళ్ళాలి మనమనేది. మీ భవిష్యత్తుకి ఎవరో వచ్చి బంగారు బాటలు వేయరు. మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చాలా కష్టపడి చదివితేనే మీరు లైఫ్‌లో గ్రోత్ అవుతారు. లేదంటే బ్యాక్‌లాగ్స్‌తో ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటా. ఇంటర్మీడియేటా? పాలిటెక్నికా? ఐటీఐయా? ట్రిపుల్ ఐటీయా? షార్ట్ టర్మ్ కోర్సులా? మీరు ఏది చేస్తారో ఖచ్చితంగా మీరు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, 10థ్ క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ అందరికీ ఎలా మీ కెరియర్ బిల్డ్ చేసుకోవాలి? మీరు ఎలా డెవలప్ అవ్వాలి? ఎడ్యుకేషన్ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఇలాంటివన్నీ మీరే ఓన్‌గా డిసైడ్ చేసుకోండి. సో, మీరందరూ ఎగ్జామ్స్ బాగా రాసుంటారని, మంచి మార్కులు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, చాలా విషయాలు నేను గ్యాదర్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. నా కంటెంట్ మీకు వర్తబుల్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి 10థ్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకి, వాళ్ళ పేరెంట్స్‌కి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో 10థ్ క్లాస్ విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ గాని చేసుంటే నన్ను క్షమించండి. మీ అందరిలో మీ వాసు. థాంక్ యూ ఆల్. జై హింద్.